ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఒక ప్రియుడు ప్రియురాలి ఉద్దేశించి పాడే పాట. ఒక ప్రియురాలు ప్రియుడు ఉద్దేశించి పాడే పాట. అది పరమగీతం అంటే. పెళ్ళైనటువంటి వారు పరమగీతాన్ని బాగా ధ్యానం చేయాలి. పెళ్లి కాని వారు ధ్యానించకూడదని కాదు, ముఖ్యంగా చెప్తున్నాను. భర్త ఎలా భార్యతో ఉండాలి, భార్య ఎలా భర్తతో ఉండాలి అనే విషయాలు మనకి ఇందులో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. వారి ఇరువురి మధ్య ఉన్న అవినాభావ అనురాగ సంబంధము పరమగీతములో వివరించబడింది. కాబట్టి పరమగీతం అనేది ముఖ్యంగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు చదవవలసినటువంటి ఆ యొక్క గీతం అది. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 8వ వచనంలో ప్రియుడు మాట్లాడుతున్నాడు, ప్రియురాలితో మాట్లాడుతున్నాడు. ప్రియుడు అంటే ఇక్కడ ఎవరు? నా ప్రియుడా యేసయ్యా. యేసు ప్రభు మనకు ప్రియుడు, మనము ఆయన ప్రియురాలు. ఆయన ప్రియురాలని ఆయన ఏమని సంబోధిస్తాడు ఇక్కడ? ప్రాణేశ్వరి అంటున్నాడు. నా ప్రాణం అంటున్నాడు, ప్రాణేశ్వరి అంటున్నాడు. దేవుని బిడ్డరా, ఎంతగా ప్రేమించాడు ఆయన. ప్రాణము పెట్టినంతగా మనలను ప్రేమించాడు అని ఉందా? బైబిల్ ఉందా? 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. అందుకే అంటున్నాడు అక్కడ ఏమని? ప్రాణేశ్వరి అంటున్నాడు. ప్రాణముతో సమానంగా ప్రేమిస్తున్నాడు. నా ప్రాణంను. దేవుని బిడ్డరా, ప్రాణేశ్వరి అని తన భార్యను పిలుస్తూ ఉన్నాడు. మనము కూడా మన భార్యలను అలాగే ప్రేమించాలని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. అందుకే అన్నాను, పరమగీతం చదివితే తెలుస్తుంది భార్యాభర్తలు ఎలా ఉండాలని. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. 28వ వచనం, అటువలనే పురుషులు కూడా అంటున్నాడు. పైన ఏమన్నాడు? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో చెప్పాడు 27లో. 28లో అటువలనే పురుషులు కూడా అంటున్నాడు. ప్రాణేశ్వరి అని భార్యలు పిలవాలా? అలా పిలిచినప్పుడు భార్యలు చాలా సిగ్గుపడతారు, చాలా లోపల ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోతారు, ఎంతో తృప్తిగా ఫీల్ అయిపోతారు. అదొక్క పదం, భర్తలో నుంచి అదొక్క పదం వస్తే అంతవరకు పనులు చేసి విసిగిపోయి అలసిపోయినటువంటి వాళ్ళు కొత్త బలం, శక్తి వచ్చేస్తుంది. వస్తుంది రాదమ్మా? దేవుని బిడ్డలారా, భార్య స్త్రీ యొక్క తత్వమును అర్థము చేసుకోలేనుడు సంసారము కాపురానికి పనికిరాడంటనే. స్త్రీ తత్వం వేరు, పురుషుని తత్వం వేరు. ఒప్పుకుంటారు మీరు? ఇద్దరి తత్వాలు వేరు. వాళ్ళను వేరేగా నిర్మించాడు, వీళ్ళని వేరేగా నిర్మించాడు. వాళ్ళలాగే వీళ్ళు కాదు, వీళ్ళలాగే వాళ్ళు కాదు. పురుషుడు బట్టలు తీసుకోవడానికి అటు వెళ్తాడు, షాప్లోకి ఇటు వచ్చేస్తాడు 5 నిమిషాల్లో. కానీ ఆడది వెళ్ళింది వెళ్ళినట్లే ఉంటుంది, చూసింది చూసినట్లే ఉంటుంది. చేతిలో మాత్రం ఏముండదు, సంచి. వచ్చేటప్పుడు బయటికి ఖాళీ వస్తుంది. తేడా ఏంటి? చాలా తేడా ఉంది బాబు. ఆమె వేరు, నేను వేరు బాబు. నిర్మాణంలో తేడా ఉందని కనుక్కోలేనోడు భార్యను సంతోషపరచలేడు. భార్యను ప్రాణేశ్వరి అని చూడు, ఓ ఎంత ముగ్ధురాలైపోతుందో, ఎంత సంతోషిస్తుందో. దేవుని బిడ్డరా, కొన్నిసార్లు కనీసం మాట వరుసకైనా అనాలి. అట్లా కోపం అంతా పోతుంది. స్త్రీతో మనం మాట్లాడే ప్రతి పదం తనకెంతో విలువైనదిగా భావిస్తుంది. భర్త
భార్యతో మాట్లాడే ప్రతి పదం, ప్రతి క్షణం ఎంతో విలువైనదిగా ఎంచుకుంటుంది, భావిస్తుంది. అదే నచ్చలేదు పురుషునికి. అదే సమస్య ఇద్దరి మధ్యలో. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంటలో అదే సమస్య. దేవుని పిల్లరా, ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటుంటావు, మాకేం పనులు లేవా, మేమేం తిరగద్దా చేయొద్దా అనుకుంటుంటాడు వీడు. మరి బాబు నువ్వు అవి తిరిగి ఈ చేసి అంతా తెచ్చి పెట్టడం కాదు, నాతో కనీసం కొంచెం గడుపు, మాట్లాడు కూర్చొని అనేది కోరుకుంటారు. మేడం ఇద్దరులాగా నేను కోరుకున్నానా? ప్రియ దేవుడు బిడ్డలారా, యేసయ్య తన భార్యను ఏమని పిలుస్తున్నాడు? ప్రాణేశ్వరి. ఈమె కూడా పిలిచిందండు. ఒక పాటే రాశాడు ఒక భక్తుడు. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార. భార్య కూడా భర్తను ప్రాణముతో సమానంగా ప్రేమించాలి. ఇరువైపుల నుంచి ఇలా ఉంటేనే ఆ కాపురము చాలా ప్రియంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రాణేశ్వరి అంటున్నాడు. ప్రాణేశ్వరి యేసయ్య అయితే చేసి చూపించాడండి, ప్రాణం పెట్టి. అవునా? చేసి చూపించాడా? ప్రేమను కనపరిచాడు, అప్పగించుకున్నాడు. యేసుకు మనం అంత ప్రేమను చూపిస్తున్నామా? పాట పాడడం కాదు, ప్రాణేశ్వర అని. నీ ప్రాణ సమానంగా యేసును మనం ప్రేమిస్తున్నామా? దేవుని బిడ్డరా, కొంతమంది భూలోకంలో భార్యలు అలా ప్రేమించరు భర్తలను. వాళ్ళు ఎలా ప్రేమిస్తారంటే, ఎవరి సంసారంలోనైనా ఉన్నది తన జీవితంలో, తన కాపురంలో లేదనుకోండి, ఏమంటది? నిన్ను చేసుకుని నా బతికిట్టయింది. వాస్తవమా కదా? అవునా? నిన్ను చేసుకుని ఇట్లా అయిపోయినాము, వాడికి తిక్కలేస్తుంది. దేవుడు బిడ్డారా, అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసులు ఉన్నారు, అలాంటి భార్య లాంటి మనస్తత్వం కలిగిన విశ్వాసులు ఉన్నారు. లెబనోను నాకు కావాలని పట్టుకొని ఉన్నారు అంటున్నాడు. లెబనోను విడచి నాతో కూడా రమ్ము, నా భార్య నా ప్రాణేశ్వరి అంటున్నాడు. ప్రియుడా, నువ్వేమో ప్రాణం పెట్టావు, నీ ప్రాణ సమానంగా నీ భార్యను ప్రేమిస్తున్నావు. ఆమె ప్రేమించడం లేదే ప్రాణ సమానంగా. ఆమె లెబనోను మీద పడింది ఆమె ప్రాణం. అందుకే అంటున్నాడు, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అంటే ఈయనతో కూడా ఎవరు లేరు? ఆయన ప్రాణేశ్వరి లేదు. ఆయన ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడు కల్వరి సిలువలో, ఆ విశ్వాసి ఇప్పుడు యేసుతో కూడా లేడు, వేరుగా ఉన్నాడు. ఎక్కడో లెబానోను దగ్గర ఉన్నాడు. అదే కావాలా నాకని కోరుకుంటున్నాడు విశ్వాసి. అదే కావాలని అక్కడే తిరుగులాడుతా ఉంది విశ్వాసి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా. నువ్వు లెబానోను విడవకపోతే నాతో కూడా నువ్వు రాలేవు. లెబానోను కావాలి, నా ప్రాణేశ్వరుడు కావాలి అంటే కుదరని పని. ప్రాణేశ్వరుడితో మనము, మన ప్రియుడితో కలిసి మనం ఉండాలంటే మనం విడిచిపెట్టవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. దేవుడు డబల్ టైం చెప్తాడు, 2 సార్లు చెప్తాడు అన్నమాట. 2 సార్లు లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అంటే ఆయన ఎంత వేదనతో ఉన్నాడో 2 సార్లు పలికాడు అన్నమాట. నాతో కూడా ఉండండి, నాతో కూడా ఉండండి అంటున్నాడు. నాకు వేరుగా ఉన్నారు నా విశ్వాసులు, నా పిల్లలు. నాతో కూడా ఉండడము లేదు, నాకు వేరుగా ఉన్నారు. ఆ మాట అన్నాడు లేదా? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం
5వ వచనం చూడండి మా, యోహాను సువార్త 10. నాకు వేరుగా ఉండి, అదిగోండి వేరుగా ఉన్నారు వీళ్ళు, వేరుగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ ప్రియుడితో ఉండడం లేదు, వాళ్ళ భర్తతో ఉండడం లేదు, వేరుగా ఉన్నారు, వేరుగా ఉన్నారు. ఆయనేమో ప్రాణం పెట్టేశాడు, ప్రాణమే పెట్టేశాడు. ఆయన ప్రాణంతో సమానంగా ఆయన ప్రేమిస్తూ ప్రాణేశ్వరి అని ఎదురు చూస్తా ఉన్నాడు. వేరై ఉంది ఆయన భార్య అయినటువంటి సంఘం. మనం ఎలా ఉన్నాం? దేవునికి వేరుగా ఉన్నామా? మనం వేరుగా ఉన్నా సరే ఆయన భార్య అని పిలుస్తారు కదమ్మా, ఆయన భార్య కదా, వేరుగా ఉన్నావు కదా. అవునా? ఈమె హైదరాబాద్లో ఉంది, ఆయన ఎక్కడున్నాడు? కర్నూలులో ఉన్నాడు అనుకున్నాం. వీళ్ళు దూరం ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు కాదంటమ్మా. అయినా భార్యాభర్తలే కదా. భార్యాభర్తలు అంటే ఒకరు సింగపూర్లో, ఒకరు ఇండియాలో ఉన్నామా? పిల్లెందుకు చేసుకుని దూరమే ఉండేదానికి. ఒకడు కోవిడ్లో, ఒకడు ఇండియాలో ఉండడానికమ్మా పెళ్ళిళ్ళు చేసేది. మీరు ఎందుకు చేస్తామా? మనం పిల్లలకి పెళ్ళిళ్ళు కలిసి ఉండాలని కదా. అట్లా ఉన్నారు ఈ మధ్య చాలా మంది. కోవిడ్ అని వెళ్ళిపోతాడు, పెళ్ళి అయిపోతానే కోవిడ్, పెళ్ళి అయిపోతానే సింగపూర్. ఈమె లెబానోను పట్టుకొని తిరుగుతూ ఉంది ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము యొక్క పరిస్థితి అలాగుంది ఇప్పుడు. పేరుకు దేవుని బిడ్డలే, పేరుకు దేవునికి ప్రియమైన వారే, దేవుని ప్రాణేశ్వరే, కానీ దూరముగా ఉన్నది. దేవునితో కూడా లేదు, దేవునితో కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెబనోను కోరుకుంటాం, దేవుడు వద్దనుకుంటా ఉంది. లెబనోను కోరుకుంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలు చూడండి, అపోస్తల కార్యముల 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల 2వ అధ్యాయం 40వ వచనంలో చూడండి. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. వేరుగా ఉండాలమ్మా మీరు. దానికి వేరైతేనే దేవునికి దగ్గర అవుతారు అని చెప్తున్నాడు. లోకానికి వేరు కాకుండా ఉంటే మనము దేవునితో కూడా జీవించలేము అనేది ఇక్కడ అర్థం. దేవుని బిడ్డలారా, ఈ లోక మరి సాంప్రదాయాలు, పారంపర్యాచారాలు అన్ని పట్టుకొని, ఈ లోక మర్యాద మీద వీటినే మనం పట్టుకొని ఉంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించలేము. దేవుని వాక్యముతో కూడా మనం ఉండలేము. వాక్యం అనే దేవునితో మనము జీవించలేము, కలిసి ఉండలేము అనేది కదా దాని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవు. మనకు జోడు ఎవరు ఉండాలమ్మా? మన కాలేజీకి పోయినా, మనం స్కూల్లో ఉన్నా, ఏనా మనకు ఫ్రెండ్స్ ఎవరు ఉండాలా? మనతో కలిసి ఎవరు ఉండాలా? విశ్వాసులు ఉండేలా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన పని స్థలంలో ఉన్నా మనకు జోడు ఎవరు ఉండాలా? విశ్వాసి ఉండేటట్టు చూసుకోవాలి. మనం పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలకు ఎవరు జోడుగా ఉండాలని చూడాలి? విశ్వాసి జోడుగా ఉండేటట్టు చూడాలి. బాగా డబ్బిస్తుందిలే అని చెప్పేసి తెచ్చుకోకూడదు. మొన్న ఒక ఆయన ఫేస్బుక్లోనే యూట్యూబ్లోనే ఏడుస్తా పెట్టాడు. ఒకటి యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, ఏడుస్తున్నాడు. ఏమైంది అంటే అంత ఎత్తుకొని పోయింది సార్, ఆస్తి అంతా ఒక బండిలో కార్లు వేసుకునిందంట. రాత్రి వెళ్ళిపోయిందంట, ఈయన వచ్చేందుకు లేదంట. అవిశ్వాసులతో మీరు చూడగా మనకు దేవుని మీద ఉన్న భక్తి, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని బిడ్డలారా, దేవుని మీద ఉన్న భయము అన్నీ ఎత్తుకొని పోతుంది మన దగ్గర లేకుండా. అవిశ్వాసి అయితే అందుకే అంటున్నాడు, విడిచి లెబానోను విడిచి రమ్మా, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రా అని పిలుస్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నువ్వు దేంతో సాంగత్యం చేస్తున్నావు?
ఆ సాంగత్యాన్ని విడిచి దేవునితో కూడా ఉండాలంటే నువ్వు ముందు ఆ సాంగత్యాన్ని విడిచిపెట్టాలంటున్నాడు దేవుడు. వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు అంటున్నాడు. నేను అట్టా ఉంటా, నేను ఇట్టా ఉంటా అంటే కుదరదండి. అతడు వదిలేయాలి, లెబానోను విడవాల్సినట్టు విడిస్తేనే దేవునితో కూడా మనం ఉండగలం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా, లెబానోను విడిచి నాతో కూడా రమ్మంటున్నాడు. లెబానోనుతో ఉన్నంత వరకు నువ్వు నాతో కూడా ఉండలేవు ప్రాణేశ్వరి అని పిలుస్తాడు. ఆ ముందర కింద వచ్చిన చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండండి అని చెప్తా ఉంటే సంఘం ఏం చేస్తా ఉంది? యేసునే పక్కన పెట్టేసి లోకములోనే మునిగిపోయి లోక సాంగత్యమే చేస్తూ, ప్రేమైన దేవుని బిడ్డలారా, దుర్నీతితో సాంగత్యం చేస్తూ చీకటిలోనే జీవిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఉండాలి మీరు ఎక్కడున్నా సరే అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ మీరు చూడండి, వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళని పోయి చూడండి. వాళ్ళ లోపల నరాల్లో రక్త నాళంలో ఒకటే ఉంటుంది. ఏం తెలుసా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో సమానం మేము కాదు, మేము వేరు వీళ్ళు వేరు అంటారు. తెలుసా మీకు? అరే మేము మీరంతా ఒకటే కదరా, అంతా ఒకే రక్తం కదా, ఒకటే రక్తం కాదు అంటాడు. మరి ఏం రక్తం? మాది అబ్రహాము రక్తం, మేము వేరు మీరు వేరు అంటాడు. అంత పట్టుదల కలిగి ఉంటాడు యూదుడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏం చెప్తున్నాడు మనకంటే, ప్రత్యేకంగా ఉండండి. మీ అలవాట్లలో ప్రత్యేకత ఉండాలి, మీ యొక్క మర్యాదలో ప్రత్యేకత కనపడాలి. కలిసిపోకూడదు. లోకంలో చీకటి ఉంది, చీకటిలో నువ్వు ఒకటైపోకూడదు. వేరు చేశాను నేను, చీకటిని వెలుగును దేవుడు వేరు చేశాడు లేదమ్మా, వేరు చేశాను. పై జలమును కింది జలమును వేరు చేశాడు లేదమ్మా, వేరు చేశాడు. మీరు పై జనానికి సంబంధించిన వారు, మీరు పై వారు, మీరు కింది జనానికి సంబంధించిన కాదు, మీరు భూమికి సంబంధించిన వారు కాదు. కలిసిపోవద్దు, వేరై ఉండాలి. స్పేస్ కనపడాలి, ఖాళీ స్థలం కనపడాలి మీకు వారికి మధ్యలో. మనస్సులో, మరి నడవడికలో, అభిప్రాయాలలో, కోరికలలో, నిర్ణయాలలో ప్రత్యేకత అనేది కనపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు పరమగీతం 4:8, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని పిలుస్తా ఉన్నాడు సంఘాన్ని. ప్రజెంట్ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా భార్యవే కాదని నేను చెప్పట్లేదు, నా భార్యవైతే నాతో ఉండాలి కదా, నువ్వు నా ఎక్కడున్నావు అంటున్నాడు ఆయన. నాతో లేవు నువ్వు. భార్యకు భర్తకు పెళ్ళైన తర్వాత 6వ దేశం 7వ దేశంలో ఉంటే పిల్లలు పుడతారా? ఫలిస్తారా వాళ్ళు? యేసు ప్రభును నమ్మిన తర్వాత యేసు ప్రభుతో కాకుండా లోకంలో ఉంటే దేవుడు ఆశించిన ఫలాలను మనం ఫలించగలమా? ఫలించలేము కదా. ఆత్మఫలం సంఘంలో ఫలించకపోవడానికి, సంఘంలో కనబడకపోవడానికి కారణం ఏంటి? లెబానోను దగ్గర ఉంది, దేవుడి దగ్గర లేదు, దేవునితో కూడా లేదు. దేవుని పిల్లరా, 2 సార్లు లెబానోను విడిచి నాతో కూడా ఒకటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లెబానోను అనేది దేనికి సాదృశ్యం అంటే, ఇట్ ఈస్ నోన్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ బ్యూటీ. చాలా అందంగా ఉంటుంది లెబానోను పర్వతం. పైనంతా మంచు ఉంటుంది, ఎప్పుడు దూరం నుంచి చూస్తే చక్కగా ఉంటుంది. ఇర్మియా 18వ అధ్యాయం 14 హిమమండుట మానున అంటే అర్థం ఏంటి? ఎప్పుడు హిమం ఉంటుంది అని అర్థం. లెబానోను పొలములోని బండ మీద హిమమండుట మానునా అంటే ఖచ్చితంగా హిమం ఉంటుంది, అక్కడ మంచు ఉంటుంది. అంటే పైకి చూడడానికి చాలా రమ్యముగా, చాలా అందంగా కనబడే, కంటికి అందంగా కనబడేటువంటిది లెబానోను బ్యూటీ. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ పైకి కనబడేటువంటి ఈ అందానికి ఆకర్షితురాలై సంఘం అనేటువంటి, విశ్వాస అనేటువంటి దేవుని భార్య ప్రాణేశ్వరి దాంట్లోనే ఉండిపోయింది. అది విడిచిపెట్టి రమ్మ
నాతో కలిసి ఉండాలని కదా నువ్వు వచ్చింది, బాప్తిసం తీసుకుంది. మరి ఎందుకు అక్కడ ఉంటావు? నువ్వు నాతో కలిసి జీవించాలని కదా. నాతో నీవు, నీలో నేను, నాలో నీవు, నీతో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా అని వాగ్దానం చేసి నీట మునిగి ఇప్పుడు ఈమె ఎక్కడో ఉంది, కలిసి లేదు దేవునితో, దేవునితో కలిసి జీవించడం లేదు విశ్వాసి. ఆ లోక ఆకర్షణలు, లోక అందము, లోక సంబంధమైనటువంటి వాటి ఆ బ్యూటీ, వాటిలోనే అదే బాగుందని చెప్పి, అదే కావాలని చెప్పి, అదే కోరికలు కోరుతూ, అదే ప్రార్థనలు చేస్తూ, అదే ఉపవాస ప్రార్థనలు చేస్తూ, అదే ఆన్లైన్ ప్రేయర్స్ చేస్తూ, అలాంటి వాక్యం చెప్పే సేవకుల్ని వెంబడిస్తూ, సంఘం లేదా? సార్వత్రిక సంఘం లేదా? లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించద్దు. లెబానోను విడిచిరండి. గ్లోరీ ఆఫ్ లెబనోన్ అని ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు ఏం చేసేవారంటే, మా పాతకాల పిల్లలు మొద్దులు పెట్టేవాళ్ళు కదా, ఇట్లా అట్లా దేవదారు మ్రాణులను వాడేవాళ్ళు. పెద్ద పెద్ద కట్టడాలు కట్టేయడానికి కూడా అది ఉపయోగించేవాళ్ళం. అంత స్ట్రాంగ్ ఉంటుంది అది. ఏమైనా దేవుని బిడ్డ, ద గ్లోరీ ఆఫ్ లెబనోన్, బ్యూటీ అండ్ రిచ్నెస్. లెబనోన్ అంటే అర్థం అది, గ్లోరీ, మహిమ. యేసయ్యను ఒక కొండపైకి తీసుకుపోయి సాతాను ఏమంటాడు, మొత్తం లోకము అంతా చూపించి, లోక మహిమంతా చూపించాడంట. లోకంలో ఉన్న మహిమంతా చూపించి, నీవు నాకు మొక్కితే మొత్తం ఇదంతా నీకు ఇచ్చేస్తాడు. చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. లూకా 4:6. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తా, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదును, వానికి ఇత్తును. 7వ వచనం. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునంటానే. ఈ ప్రియురాలు సంబరపడిపోతుందో, ఒక్కసారి మొక్కుతే అయిపోలే, వాడికి కావాల్సింది మొక్కడమే కదా. ఒక్కసారి పోయి పాదాలు పట్టుకుంటే అయిపోయి, తర్వాత మళ్ళీ దేవా 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 అని దేవుడి దగ్గరకు వస్తే సరిపోతుంది. వాడి దగ్గర పోయి పాదాలు పట్టుకుంటే ఈ దేవుడేమో అంతకంతకు వర్ధిల్ల చేస్తాడంట అన్నాడు. యోహాను పత్రికలో ఎట్లా వర్ధిల్ల చేస్తాడంట, మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తాడంట. వీడు సాతాను గారు ఏమంటున్నాడు, మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా అంతా పెట్టి నీకు ఇచ్చేస్తా ఇప్పుడే, మొక్కు నాకు అంటున్నాడు. యేసయ్యేమో కొద్ది కొద్దిగా ఇస్తానంటున్నాడు. అంతసేపు ఎవరు ఉంటారండి? అంతసేపు ఉండేంత ఓపిక లేదు మాకు. వీడేమో సాతాను గారు వాడికి మొక్కుతే మొత్తం ఒకటేసారి ఇస్తానంటున్నాడు. కాబట్టి మొక్కుతే సరిపోలా? దేవుని బిడ్డలేదా, యేసయ్య మొక్కాడా? మొక్కలేదు. యేసయ్య మొక్కలేదండి. లోకములో ఉన్న మహిమకు సూచన ఈ లెబానోను. ఈ వాక్య ఆధారంగా, ఏ వాక్య ఆధారంగా? పరమగీతము 4:8 అనే వాక్యాన్ని ఆధారం చేసుకొని లెబానోను మనం అట్లా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలు, అందుకే ఆయన 2 సార్లు అంటే రిపీట్ చేస్తాడు, అమ్మా జ్ఞానేశ్వరి, నాకు సంబంధించిన దానం నువ్వు అక్కడ ఉంటావేమమ్మా, లోకంలోనే మునిగిపోయి అదే మొత్తం అంతా అని చెప్పేసి, సర్వం అని చెప్పేసి అక్కడ ఉంటావు ఎందుకు? విడిచిపెట్టి నాతో కూడా రా అని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడు మనం ఆ పిలుపుకు లోబడకపోతే చాలా ప్రమాదం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలవడం ఆపేశాడంటే ఇక మన పరిస్థితి నరకమే. కాబట్టి
దేవుడి పిలుపుకు లోబడి మనం ఎక్కడైనా సరే లెబానోనుకు సంబంధించినటువంటి వాటిలో ఇరుక్కుపోయి ఉంటే అక్కడే అదే లోకం అన్నట్టుగా, అదే సర్వస్వం అన్నట్టుగా, అదే జీవితం అన్నట్లుగా, అలా ఉండే జీవితమే మంచి జీవితము అన్నట్టుగా మనం లోక సంబంధమైన జీవితం కోరుకుంటూ ఉన్నట్లయితే ఆయన ఈరోజు ఆయన ప్రియురాలు పిలిచినట్లుగా, ఆయన ప్రాణేశ్వరు పిలిచినట్లుగా మనం పిలుస్తున్నాడు. రమ్ము రమ్ము అని. వద్దాం దేవునితో కలిసి మనం జీవించుదాం.